దాపరకం లేదు, అబద్ధం చెప్పలేదు, కర్త కర్మ క్రియ అని చెప్పగల మగవాడు ఎవడు ఉండరండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైల్లోకి చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను. ఇన్నింటికి కారకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏవైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారు కలగజేశారండి. అయ్యా 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డెక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నా కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారం చేపట్టారండి. అయ్యా ఈ రకమైన పద్ధతిలో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా. తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశానని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి అయ్యా మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే నన్ను రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు అన్నయ్య. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమరు అవగాహన లేకుండా నోటికి వచ్చి ఏదో వస్తే అది మాట్లాడటం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను, దద్దములా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఈ ఎమ్మెల్యేలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఏమైనా ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి ఏమైనా అధిక సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే.